చెప్పిన మాట చేయరా? చెయ్యరు. రేవంత్ రెడ్డి 1కి 2 ఇస్తారు, 2కి 4 ఇస్తారు, 5కి ఇస్తారు అన్నాడు. ఎన్ని అమలు చేసిండ్రు? ఓకేనా? పింఛన్ వస్తుందా మరి మీకు ఇప్పుడు? ఏం పింఛన్ వస్తుంది? 2000 ఆడ ఇచ్చిండా? 4000 ఇస్తాడుగా. అగో 2000 మా కేసీఆర్ పెంచిండు అండి. ఫస్ట్ 2000 ఫస్ట్ 1000 రూపాయల కానీ ఇప్పుడు 2000 అయినాయి. ఇప్పుడు 4000 ఇస్తాడు. పైసలు కూడా పెంచుతుంది. రైతు బంధు చేస్తా అన్నాడు. ఎట్లనే చెప్పు. ఇంకేమేమి ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి చేయని పనులు ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది? ఆయన లేడీస్ కానీ ఉచిత బస్ అని ఇచ్చిండు. ఉచిత బస్సు దాంట్లో పోయి తనఖా వస్తారు ఒకరికోడు. అవునా? ఇంకా ఆయన ఏమైనా నేను సన్న బియ్యం ఇస్తున్నా అని అన్నాడు. వస్తలేవా సన్న బియ్యం? ఓ అమ్మ, ఎంతమందికి వచ్చాను ఇక్కడేనో. కేసీఆర్ ఉన్నప్పటి సందే నాకు ఉన్నది అనమాట రేషన్ కార్డు. కొత్త వాళ్ళకి ఎంతమంది, ఈయన వచ్చినాక ఎంతమందికి ఇచ్చిండు అడుగు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కొత్తగా రేషన్ కార్డులు కూడా ఇచ్చినట్టుండగా మరి ఎవరికి ఇచ్చిండు అడుగు. ఇక ఈయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఈయన కూడా పెట్టుకున్నాడు, ఇచ్చిండు. కొన్ని ఇచ్చిండు అంటే ఎవరికి ఇచ్చిండు? పైన చేసిన వాళ్ళకు. ఇంకా మరి ఇంకేం చెప్పిండు? ఏమి ఇస్తలేడు ఇంకా అని చిన్నవి ఏమున్నాయని చెప్పాలి నేను. నల్గొండలో మీరు ఉంటారు కదా, ఏం అభివృద్ధి అయింది? నల్గొండలో ఏమైనా అయిందా? అభివృద్ధి వచ్చిన కానించి ఇంతవరకు అభివృద్ధి లేదు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరిగిండు. నేను ఇప్పుడు కార్పొరేషన్ తీసుకొచ్చిన కాబట్టి ఫ్యూచర్ సిటీ చేస్తా నేను నల్గొండ అని అన్నాడు. ఆయన ఫ్యూచర్ చేసినప్పుడు నేను అప్పుడు చూదాయి. మీరు మరి కరెక్ట్ మాట్లాడినావు, కరెక్ట్ మాట్లాడినావు. ఏ ఒక్కటి లేదే. ఏమైనా కరెంటు ఫ్రీ ఇస్తున్నా అన్నాడు. ఆయన కరెంటు ఫ్రీ ఇచ్చేదే ఉందా? ఏముంది? అందరికి 100 యూనిట్లు కూడా దాటనియ్యారు ఎవరైనా, మొదటిసారి అయినా కూడా. ఆ 100 యూనిట్లు దాటిన వీళ్ళకి ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చే డబుల్ రేటు చేసిండు. నాకు 13 యూనిట్లు వచ్చినాయి. బిల్లు కట్టేది ఒకటి, దానికి 150 రూపాయలు వచ్చింది. 13 యూనిట్లకు ఎంత రావాలి చెప్పుర్రి? 156 రూపాయలు వచ్చింది. ఎంత రావాలి చెప్పు మరి 13 యూనిట్ల కంటే? ఎక్కువ అయిందంటారు. అవును మరి, ఎక్కువనే కదా. 13 యూనిట్లకు 156 వస్తాయా? అవును, రాకూడదు కదా. గట్లా ఉన్నదన్నమాట ఆయన సిస్టమ్. ఇప్పుడు బస్సులు ఉన్నాయి. అంటే లేడీస్ ఏమో సంతోషపడుతుంటే మీరేమో ఇక్కడ ఎన్నిసార్లు లేడీస్ సంతోషపడుతుర్రు. ఎందుకు పడుతుండ్రు? వాళ్ళకి ఫ్రీ అనేరే. మగవాళ్ళు ఏమంటారు? రూపాయి బస్సులో పోయిరా అంటే సీట్ దొరుకుతుందా? ఇట్లా సీట్ ఏం దొరుకుతుంది? నేను పెద్ద మనిషి రా నాయన ఇయ్య అంటే, నువ్వు ఎవరికి పో, పెద్ద మనిషి అయితే నాకేమవుతుంది? అరే మా సీటు మాకున్నది రాని అంటే, నీ సీట్ నీకు లేదు పో అని అంటారు. చెప్పు, ఆ విధంగా మాట్లాడుతుర్రు. బస్సులలో పోవాలంటేనే భయం అవుతుంది. ఎట్లా ఇప్పుడు ఇంకొకటి, మనకు నల్గొండలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఎట్లా జరుగుతుంది వైద్యం? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పో, మళ్ళీ అటు పోయి చక్కగా పోయి నువ్వు పలానా ఆటలు సీకే హాస్పిటల్ పో, ఈ హాస్పిటల్ పో అని వాళ్ళే చెప్తారు. వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మన ఈ తులసి హాస్పిటల్ కూడా ఒక ఏంది సర్జరీ ఫెయిల్ అయ్యి ఒక ఆమె చనిపోయింది. అవును. అంటే మరి ప్రైవేట్ని ఎందుకు నమ్ముతారు, గవర్నమెంట్కి ఎందుకు నమ్ముతలేరు ప్రజలు? అదే కదా. ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ కిట్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, వాళ్ళకి పైసలు ఇచ్చేది ఉన్నప్పుడు అందరు నమ్మిర్రు. వాళ్ళు ఇచ్చిండు కాబట్టి అంతే. మగ పిల్లానికి ఇంత అని, ఆడపిల్లకి ఇంత అని ఇచ్చేది. ఇప్పుడు అవన్నీ లేవు కదా, బంద్ అయిపోయినాయి కదా వీళ్ళు వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చినాక. అది మరి ఇప్పుడు రైతు బంధు పడ్డదా మీకు? రైతు బంధులు నాకు లేనే లేదు కానీ రైతు బంధు అయితే ఇంతవరకు పడలేదు. 3 కిస్తులు వేయాలి ఇంకా. ఆయన వచ్చినాక 5 ఇంట్లలో 2 వేసిండు. అది కూడా ఎన్ని 12,000 వేసిండు. ఆయన ఇస్తున్నది 15,000 అప్పుడు. అయితే 12,000 ఇచ్చిండు. దాంట్లో కూడా ఇవ్వలే, ఇంకా 3 కిస్తులు వేయాలట ఒక్కొక్కరికి. ఇంకా చెప్పు, ఇక మరి ఏం చేసినట్టు ఆయన? ఏం చేసినాడు? ఎన్ని 420 హామీలు ఇచ్చిండు, 420 అయిపోయింది. అది అంతేనా? 6 హామీలు ఇచ్చి 6 హామీలలో ఎన్ని చేసిండు చెప్పు. ఆయన సొంతంది ఆయన పెట్టుకుని నేను ఇది చేసినా అది చేసినా అని అంటుండు, అంతే. ఏమి చేయలేదు. ఇప్పుడు నల్గొండ డెవలప్ అయిందని అంటారు. ఇవన్నీ ఎప్పుడైనాయి? కేసీఆర్ పీరియడ్లో అయినాయి.
అప్పుడే శాంక్షన్ అయినాయి. అప్పుడే శాంక్షన్ అయినా అప్పుడే అవన్నీ అయినా ఇంతవరకు వీళ్ళు వచ్చిన తర్వాత దాని మీద ముద్ర కొడుతుంది మేమే చేసినామని ఓ స్టాంప్ కొడుతున్నారు అట్లా అంతే. అంతే. ఓకే. అవి కంప్లీట్ చేయాలి కదా ఇంకా వీళ్ళు వచ్చినాక అంటే మరి నెక్స్ట్ మరి ఇప్పుడు మేయర్ ఇప్పుడు కార్పొరేషన్ అయింది, మేయర్ అవుతాడు, మరి కాంగ్రెస్ ఆయన అయితే బాగుంటుందా లేకపోతే ఇంకా కాంగ్రెస్ ఆయనకి ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు మనం మేయర్ అయినట్టయితే ఫ్యూచర్ సిటీ చేస్తాను నేను. ఓకే. కాకపోతే చేయరా అది చేసినప్పుడు మనం చూడాలి. అది ఇప్పుడైతే ఎందుకు ఆయన ఫ్యూచర్ సిటీ చేసిన దానికి ఉంటా కంపల్సరీ. ఓకే. ఎందుకంటే నాకు ఇప్పుడు 76 అంటే లేట్ అవుతుంది అని ఎవరికి ఆయనక సిటీ చేస్తా. అప్పుడు నేను పోయేటప్పుడు ఆడికి చెప్తా, అప్పుడు రాసి పెడతాప్పుడు నేనున్నప్పుడు ఆఫీ ఇచ్చినావు, నేను పోయినాక ఇంకా ఆఫీ ఇచ్చుకోవట అంతేనా.